ఓం నమో నారాయణాయ. తిరుప్పావై 24వ పాసురంలో ఆండాళ్ భగవంతుడైన శ్రీకృష్ణుని పరాక్రమాలను, లీలలను, గుణమహిమలను ఒక్కొక్కటిగా స్తుతిస్తూ ఆయనకు సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తుంది. చిన్ననాటి లీలల నుండి లోక రక్షణ వరకు బాల్యంలోనే శకటాసురుని సంహరించిన శౌర్యం, వృందావనంలో వత్సులను కాపాడిన కరుణ, గోవర్ధనగిరిని గొడుగువలే ఎత్తిన మహిమ, శత్రువులను నాశనం చేసే విజయాయుధమైన భుజబలం ఇవన్నీ ఈ పాసురంలో గాఢంగా ప్రతిఫలిస్తాయి. ఆండాళ్ నీ సేవే మా జీవితం అని ప్రకటిస్తూ నిరంతర భగవత్ సేవాభిలాషతో పరై నోన్పు ఫలాన్ని కోరుతూ స్వామి ఎదుట వినయంగా నిలుస్తుంది. ఈ పాసురం మనకు భక్తి మార్గంలో స్తుతి, విశ్వాసం, సంపూర్ణ శరణాగతి ఎంత ముఖ్యమో బోధిస్తుంది. తిరుప్పావై 24వ పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం. அன்று இவ்வுலகமளந்தாய் அடிபோற்றி சென்றங்குத் தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா வெறிந்தாய் களல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றுன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றுயாம் வந்தோம் ఇరందేలోరెంబావాయ్. ఈ పాసురంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆసీనుడైన తర్వాత గోదాదేవి మంగళాశాసనం చేయడం ప్రారంభిస్తుంది. ఆనాడు బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించడానికి త్రివిక్రముడవై 3 లోకాలను కొల్చిన వామనుడా, నీ 2 పాదాలకు మంగళం. సీతమ్మను అపహరించిన దుష్టుడైన రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళం. బండి రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళోడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళం. దూడ రూపంలో నిన్ను చంపడానికి వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి పక్కన నిలిచిన కసితాసురుడు అనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ పాదమునకు మంగళం. దేవేంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ ఆశిత రక్షణ గుణమునకు మంగళం. శత్రువులను చీల్చి చెండాడే నీ చేతిలోని చక్రమునకు మంగళం. ఇలా నీ వీరగాథలు ఎన్నింటినో నోరారా స్తుతిస్తూ నీ నుండి మా నోముకు కావలసిన పరిక్రమలను పొందడానికి మేము నేడు ఇక్కడికి వచ్చాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలంతా స్వామిని వేడుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.